ఏదైతే ఫిషింగ్ హార్బర్ పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మత్స్యకారులు పట్టగొడుతున్న చంద్రబాబు నాయుడు బడాబాబులకు దోసిపెట్టడానికే ఇదంతా చేస్తున్నాడు అంటూ చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అబద్ధపు ప్రచారంగానే ముందుగా మనం వాటిని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే నెల్లూరు జిల్లా బోగోలు మండలం జివ్వెలదిన్నె ఏదైతే హార్బర్ ఉందో మరి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా 76.89 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 1250 ఫిషింగ్ బోట్లు మరి పార్క్ చేసే విధంగా దేశంలోనే అతిపెద్ద ఫిషింగ్ హార్బర్గా అప్పట్లో 2014 తర్వాత దాన్ని శంకుస్థాపన చేసి ఒక రూపురేఖలు తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి చీకటి పాలనలో దానికి చేసిందైతే ఏం లేదు. ఆ పూర్తయినటువంటి దాన్ని ఓపెన్ చేసి ఆ 5 సంవత్సరాల కాలం కాలయాపన చేసినటువంటి పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వాన్ని. మళ్ళా వెంటనే టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షాత్తు దేశ ప్రధాని చేత మరి పునఃప్రారంభం చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఇట్లా ఏదైతే దాదాపు 41,000 టన్నుల ఫిషింగ్ జరిగే విధంగా దానికి మరి ఆ విధంగా వసతులు కల్పించడం కావచ్చు, 1250 బోట్లు మరి నిలుపుకునే విధంగా దాదాపు 76.89 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద ఫిషింగ్ హార్బర్గా దాన్ని రూపుదిద్దినటువంటి ఘనత ముమ్మాటికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మరి మావిగన్ తర్వాత మూలన కూర్చొని మళ్ళా ఏదో ఒక దాంట్లో ప్రజల్లోకి వెళ్ళాలి, అరే పన్న పొరపాటు చేశాని అని చెప్పేసి నాలుక ఖర్చుకొని మళ్ళా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన తీసుకోవడం ఆ విధంగా మనం భావించవచ్చు. ఇవాళ మత్స్యకారులకి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంతో అండగా వస్తుందనేది ఇవాళ ఆయనకి నాకు ఏదో వైసీపీ నాయకులకి కాదండి. ఇవాళ మత్స్యకార సోదరులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారిపై పూర్తి నమ్మకం. ఆక్వా రంగానికి కూడా పెద్దపీట వేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది. ఇది ఆ యొక్క ఏదైతే కులవృత్తి ఉందో ఆ సోదరులందరికీ కూడా చాలా స్పష్టంగా తెలిసినటువంటి పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తెల్లారి లెగిస్తే ఏమి పనిపాట లేని విధంగా పనికి మాలిన సమస్యలను లేవనెత్తి అబద్ధపు ప్రచారాల తీరుతో జనాల్లో ఏదో మళ్ళా తన యొక్క స్థానాన్ని కొంచెమైనా పదిలం చేసుకోవాలనే దుర్బుద్ధితోనే ఈ విధంగా ఆయన యొక్క ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టబోయేటువంటి జివ్వెలదిన్నె యాత్ర అనాలి దాన్ని. ఎందుకంటే ఆయనకి యాత్రలు అంటే ఇష్టం కాబట్టి ఆయన యాత్రలుగానే వస్తాడు. ఆయన వచ్చి ఏమి మత్స్యకారు సోదరులకి భరోసా ఏం కాదు. అక్కడ స్వతహాగా దేశంలోనే అతిపెద్ద షిప్పింగ్ హార్బర్ గా మరి అక్కడ ఉంది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే దాన్ని ప్రైవేట్ పరం చేయబోతున్నారు అనే మాట కూడా మాట్లాడుతున్నారు కదా. మరి ఆయన మాటలు కూడా ఒకసారి మనం ఒకటే సార్, ఇవాళ ఒక పక్క మనం చూస్తా ఉన్నాం ట్రంప్ గారు ఎట్లా ప్రెస్ మీట్కి వచ్చి ఏదేదో ఎట్లా మాట్లాడుతున్నారు పశ్చిమాసియా గురించి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అర్థం పర్థం లేని విధంగా మొన్న మనం చూసాం మావిగన్. అరే పాఠశాలల్లో చదువుకునే చిన్న చిన్న విద్యార్థులు సైతం నవ్వుకున్నటువంటి పరిస్థితి. ఏందిరా బాబు మా దుస్థితి అని చెప్పేసి బాధపడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ విధంగానే ఆ మావిగన్ తీరులోనే ఆయన మరి ఆ విధంగా ఆయన మాటలోనే వినండి, ప్రైవేటీకరణ కుట్ర జరగబోతుంది అంటాడు, కుట్ర జరిగింది అంటాడు, నేనుంటాను అంటాడు. ఇవాళ ఇక్కడ ఏమీ లేదు సార్. ప్రతి ఒక్క కులవృత్తి వారికి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క కులవృత్తులకి గౌరవిస్తూ వాళ్ళకి వెసులుబాట్లు కల్పిస్తూ వాళ్ళకు ప్రభుత్వం తరపున ఏ విధంగా సహాయపడాలో ఆ విధంగా సహాయపడుతూ పూర్తిగా వారికి అండగా ఉంటున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా
చెప్తా ఉన్నా. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పర్యటన జరుగుతుండగానే మత్స్యకార గ్రామాల్లో దండోరా, రాజకీయ పార్టీ సభలకు కానీ రాజకీయ నాయకుల దగ్గరికి కానీ వెళ్తే కనుక ₹1,00,000 జరిమానా విధిస్తామంటూ అని. మరి అక్కడికి వచ్చిన జనసందోహం ఎవరంటారు? మరి ఒక పక్కనే వాళ్ళు దండోరా వేసి మరి మీరు మత్స్యకార గ్రామాలు ఎవరు మీరు పాల్గొనడానికి వీలు లేదు అన్నారు. మరి ఆ జనసందోహం ఏంటి? ఇదంతా జగన్ జనసందోహం, జగన్ కోసం కలవటానికి వచ్చిన మత్స్యకారులు అనే మాట మాత్రం చెబుతున్నారు కదా. అక్కడ జగన్ గారు వస్తుంది మత్స్యకారులు కాదు సార్, వాళ్ళ యొక్క చుట్టుపక్కల నాయకులు తీసుకొచ్చేటువంటి సామాన్య జనం. ఎందుకంటే వాళ్ళకి ఎంత పెద్ద ఘనత ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో మరి వైజాగ్లో సమ్మెట్లో చూసాం మనం. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అని చెప్పేసి పానీపూరి బండ్లోళ్ళని, రోడ్డు మీద అంగడిలు పెట్టుకునేటువంటి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు పెట్టుబడిదారులు అని చెప్పేసి జనాలను నమ్మించేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఘనత అప్పుడు వైసీపీది, ఆ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ విధంగానే ఆయనకి జనసొందం ఒక చోట చేర్చడం అనేది వెన్నెతో పెట్టిన విద్య. ఆ విధంగానే ఆయన ఫేక్ ప్రచారాలతోనే మరి గతంలో ఒక్కసారి అవకాశం అని ఆయన అధికారంలోకి రాగలిగాడు. కానీ ఈరోజు ఆయన యొక్క ఆలోచన ధోరణి, ఆయన చేసేటువంటి కుట్ర, ఆయనకి రాష్ట్రంపై ఉన్నటువంటి అశ్రద్ధ, ఆయన రాష్ట్రాన్ని బస్టు పట్టిస్తున్నటువంటి తీరు, ఏ ఒక్క విషయంపై కూడా పూర్తి అవగాహన లేనటువంటి మానసిక స్థితి, ఇవన్నీ తెలిసినటువంటి ప్రజలు ఆయన్ని ఎన్ని వేషాలతో, ఎన్ని దసరా వేషాలతో ముందుకొచ్చినా నమ్మే పరిస్థితుల్లో అస్సలు లేరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి నిజం. ఏంటి మత్స్యకార గ్రామాల్లో మత్స్యకార నాయకులు కూడా మాట్లాడుతున్నారు కదా, మరి అక్కడ మేము మత్స్యకార నాయకులు, మేము మత్స్యకారులం అని, మరి అది వాస్తవం కాదంటారా? మరి వాళ్ళు లేదంటే జరిమానా కట్టడానికి సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చారంటారా? మరి అంతే కదండి, ఫేక్ బ్యాచ్, పేటిఎం బ్యాచ్ మరి మనకు తెలియనటువంటిది కాదు. మీకు నాకే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి సెటప్లు, గతంలో మరి రాబిన్ శర్మ గారి టీం ఇచ్చినటువంటి ఏదైతే స్ట్రాటజీలు అప్పటి ఎన్నికల ప్రచారంలో మనం చూస్తూ వచ్చామో, అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తూ వచ్చామో, ఇవాళ కూడా దాన్నే ఫాలో అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మంత్రాలకి చింతకాయలు రాలవు అనే నిజాన్ని ఆయన ఎప్పుడైతే గ్రహించాడో అప్పటి నుంచి ఇంకా ఆయన ఈ ధోరణిని ఎక్కువగా ఎంచుకున్నాడనేది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. సరే, ఇదంతా ఒకటైతే గనక జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అక్కడ కూడా అదే అంటున్నారు, మచిలీపట్నాన్ని, అక్కడ మత్స్యకారులు అదనంగా ఉన్నారు, మీరు కూడా అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో మచిలీపట్నాన్ని కూడా కలపమన్నాను, దానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకోవట్లేదనే మాట కూడా మాట్లాడుతున్నారు కదా. మరి ఇవాళ జోన్లుగా ఏదైతే ఎక్కడ స్థానికులకి అక్కడగా మత్స్యకారులకి మంచి అభ్యున్నతి చెందాలనే ఒక మంచి ఆలోచనలతో తీసుకునేటటువంటి ప్రణాళికల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మరి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళు కేవలం మత్స్యకారుల అభ్యున్నతికి పాటుపడాలనే ఒక సంకల్పంతోనే వారు చేస్తున్నటువంటివి అన్నీ ఆ యొక్క సోదరులకు లబ్ధి చేకూర్చే విధంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకొని, ఆ విధంగానే ఎక్కడ ఏది అవసరం అనే ఆలోచనతోనే వాళ్ళు ముందుకెళ్తున్నారనేది వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయం, నిజం. అయితే ఇక్కడ మనం ఒకటే సార్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దుర్బుద్ధి, ఏదైతే ప్రజలు సుభిక్షంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా ఒక పక్క పరిశ్రమలు వచ్చి ఉద్యోగావకాశాలు మరి కలిగి యువతకి ఇవాళ ఎంతో సుభిక్షంగా రాష్ట్రం ముందడుగేస్తూ ఉంది. రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందే దిశగా బాటలు పడుతున్నాయి. దాన్ని చూసి ఓర్వలేక మరి ఈయన మానసిక స్థితి కూడా ఇవన్నీ చూసి ఆ విధంగా మరి ఆయన యొక్క బుద్ధి తయారైందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా.